పరకామనిలో 72,000 రూపాయలతో దొరికిన ఒక వ్యక్తిని ఏదో తెలియజేశాడు, అదొక చిన్న విషయం అని మాట్లాడుతున్నావు. నేను ఒకటే అడుగుతున్నా, 5,000 రూపాయలతో ఎవరైనా ఒక అధికారి ఏసీబీకి దొరికితే ఆయన్ని సస్పెండ్ చేస్తారు, ఆయన ఆస్తులన్నీ మొత్తం అటాచ్ చేస్తారు, గవర్నమెంట్ కి రకరకాల శిక్షలు వేస్తారు. అట్లాంటిదే 72,000 రూపాయలతో ఒక వ్యక్తి పరకామనిలో దొరికితే నువ్వు చిన్న విషయం అంటావు. మీ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న అనే వ్యక్తి కోట్ల రూపాయలు కాజేసి కల్తీని వ్యవహారంలో పోలీసులు దొరికితే ఆ అప్పన్నతో మా వైవి సుబ్బారెడ్డికి ఏం సంబంధం లేదు, ఆయన విపిఆర్ మనిషి అంటావు. ఇన్ని అబద్ధాలు చెప్పడానికి నీకు మనసలా వచ్చిందో జగన్ రెడ్డి నాకైతే అర్థం కావాలా. పొద్దున లేస్తే నీ బ్రతుకు అబద్ధాల బతుకు, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే, మాట్లాడేవన్నీ మోసాలే. పూర్తిగా 5 సంవత్సరాలు నీ పరిపాలనలో భ్రష్టు పట్టించావు ఈ రాష్ట్రాన్ని, వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశావు. దేవుణ్ణి కనీసం హిందువుల మనోభావాలతో ఏ రకంగా అయితే ఏ మనోభావాలు అయితే ముడిపడి ఉన్నాయో మా శ్రీ వెంకటేశ్వర స్వామితో, ఆ హిందువుల మనోభావాలను కూడా దారుణంగా దెబ్బతీశావు.